ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి మ్యాచ్ హోస్ట్ స్టార్ గోపీచంద్ నటించినటువంటి విశ్వం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలరు, సాంగ్స్ వీటన్నిటితో అద్భుతమైన బజ్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, తన క్యారెక్టర్ గురించినటువంటి ప్రత్యేకతలు ఏంటనేటువంటి మిస్ గోపీచంద్ ఈజ్ విత్ మీ. హాయ్, వెల్కమ్. హలో సార్, బాగున్నారా? బాగున్నాం, చాలా రోజులైంది కలిసి ఈ మధ్య. ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా వచ్చినాయి. ట్రైలర్ ఇది రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా సీను వైట్ల మార్క్ అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులోనేమో ఒక యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు అనేటువంటి ఒక రేర్ టు మిక్సప్ అనమాట. అది ఎలా, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మీట్ అవబోతున్నారు? హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ ద రిలీజ్? అంటే డెఫినెట్గా బాగా వచ్చిందండి సినిమా. ఎందుకంటే శ్రీను గారితో ఫస్ట్ సినిమా చేయాలనుకున్నప్పుడు, అంటే నేను ఆయనతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరలేదు మధ్యలో. బట్ ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ కలిసినప్పుడు తప్పకుండా చేద్దాం అనుకొని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఆయన నాకు ఒక 2-3 లైన్లు చెప్పారు. లైన్స్గా బాగున్నాయి, కాకపోతే అవి నాకు సరిపోవండి అని, కొంచెం చిన్న కుర్రోళ్ళకి అయితే బాగుంటాయి, న్యూ పీపుల్స్కి అయితే బాగుంది, కొత్త కుర్రోళ్ళకి అయితే బాగుంటాయి అండి, నాకు సరిపోదు అనిపిస్తుంది అంటే ఆయన ఒక 1-2 days ఆలోచన కరెక్ట్గా గోపిన చెప్పింది. నేను నా దగ్గర ఉన్న పాత లైన్లు చెప్పాను, నేను చేసుకుని కొత్త వాళ్ళ కోసం చేశాను అప్పుడు, అంటే జస్ట్ నీ కోసం త్రో చేశాను అంటే కరెక్టే నువ్వు అనింది. సరే అయితే మళ్ళీ ఇంకో లైన్ చేస్తానని చెప్పేసి అప్పుడు ఈ లైన్గా చెప్పారనమాట. ఇది లైన్ బాగుంది సార్, ఇది అంటే మీరు అనుకున్న మార్కు వచ్చేది ప్లస్ ఇది కూడా ఉంది కదా, ఒక స్పాన్ ఉంది సినిమాలో అన్నప్పుడు ఇంకా అప్పటి నుంచి లేదు గోపి, ఇప్పుడే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, దీంట్లో నా మార్క్ కరెక్ట్గా పెట్టాలి దాన్ని, లేకపోతే మళ్ళీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు, నా దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది, నువ్వు వేరే సినిమా చేసుకుని దానిలోపు నేను చేసేస్తాను, మొత్తం స్క్రిప్ట్ చేస్తానని చెప్పి అట్లా ఈ విషయం స్టార్ట్ అయిందనమాట. షూటింగ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన 24 hours సినిమా తప్పితే వేరేది ఆలోచించరు, ఇంకా అదే ఇదనమాట. దాన్ని ఎంత ఇంప్రూవైజ్ చేయాలో లాస్ట్ మూమెంట్ దాకా. ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే ఎంత న్యాచురల్గా సీన్ వస్తే అంత బాగుంటుందని ట్రై చేస్తూ ఉంటారు. ప్లస్ ఇంతకుముందు నేను ఆయన సినిమాలు చూసినప్పుడు ప్రతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆ టైమింగ్ చాలా బాగుంటుంది ఎట్లా అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను ఆయనతో వర్క్ చేస్తూ స్టార్ట్ చేశానో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మొత్తం ఈయన స్టైల్ అది, అంటే ప్రతి క్యారెక్టర్ ఈయన కనిపిస్తున్నాడు అక్కడ, నాకు క్లియర్గా అర్థమైంది ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత. నేను షూటింగ్ అప్పుడు కూడా నేను అనుకున్నాను డెఫినెట్గా ఆయన చేసి చూపిస్తారు, ప్రతి క్యారెక్టర్ ఆయన చేసి చూపిస్తారు వచ్చిన ప్రతి ఆర్టిస్ట్కి. ఆయన టైమింగ్ చాలా బాగుంది, అందుకని 2-3 రోజులు కష్టంగా అనిపించింది నాకు. దాని తర్వాత ఆయన కాపీ కొట్టడం స్టార్ట్ చేశాను. సార్ మీరు ఇంకొకసారి చేసి చూపించండి అని చెప్పి యాసిస్ ఆయన దించేసా. ఇప్పుడు మీరు కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే దెర్ ఆర్ సో మెనీ ట్విస్ట్స్ ఇన్ యువర్ కెరీర్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత విలన్గా టర్న్ అయ్యి తర్వాత మళ్ళీ హీరోగా ఎస్టాబ్లిష్ అవటం, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫైట్ ఇన్ ద కెరీర్. కెరీర్లో ఇంత ఒకప్పుడు చాలా సీనియర్స్ ఉండేవాళ్ళు, కృష్ణరాజు గారు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి విలన్గా వెళ్ళి మళ్ళీ హీరోగా టర్న్ అయిపోయి ఒక ఇది, అలాంటి ట్విస్ట్ మీ కెరీర్లో కనుక కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది మీకు ఎలాంటి ఎలివేషన్ తీసుకొచ్చింది? హీరోగా మధ్యలో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఏర్పడిన నేపథ్యంలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది, ఈ సినిమా అనేటువంటిది ఎలా హెల్ప్ అవబోతుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు బికమ్ ఏ కమ్బ్యాక్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎలా అవుతుంది? డెఫినెట్గా మంచి సినిమా అండి, అంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం ఇప్పుడు చెప్పలేం. డెఫినెట్గా యాజ్ ఆడియన్గా నేను కూర్చొని సినిమా చూస్తే నేను బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఏ మార్క్ అయితే చూస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారో అది హిల్లేరియస్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ హిల్లేరియస్గా ఉంది, అట్ ది సేమ్ టైం యాక్షన్ ఉంది. యాక్షన్ అది కూడా ఏంటంటే ఒక అండర్కరెంట్ ఎమోషన్ ఉంది బేసిక్లీ. అంటే సినిమాలో అంటే కామెడీ ట్రాక్ కావాలి కాబట్టి కామెడీ ట్రాక్ రావటం కాదు, అది ప్రతి క్యారెక్టర్ సినిమాలో లింక్ టు ది స్టోరీ, ఆ స్టోరీకి లింక్ అయ్యే ప్రతి క్యారెక్టర్ దాన్ని ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. అట్ ది సేమ్ టైం హీరో క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. హీరో నేమే విశ్వం, అంటే విశ్వం ఎంత మిస్టరీగా ఉంటుందో తన లైఫ్ కూడా అంత మిస్టరీగా, అంత డెప్త్ ఉంటుందన్నమాట. దాన్ని అంత బరువు మోస్తూ కూడా ఎంత ట్రావెలింగ్ చేసుకుంటూ లాస్ట్కి తన మిషన్ ఎట్లా ఫుల్ఫిల్ చేశాడు అనేది కథ బేసిక్లీ. దాంట్లో ప్రతి క్యారెక్టరు నాట్ జస్ట్ ఓన్లీ అట్లా వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఎన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట ప్రతిదీ. ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్లో చూస్తే ఈ టెర్రరిజం గురించినటువంటి క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సేమంతర ఉగ్రవాదం అంటాం, దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్, దానికి సంబంధించినటువంటి హెవీ డోస్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు చూస్తే ఎంటర్టైన్మెంట్ అనేటువంటి హిలేరియస్గా పీక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఈ అసలు ఈ రెండింటికి లింక్ ఎలా కుదిరింది అనేటువంటిది సర్ప్రైజింగ్, చాలా కష్టం. ఆయన బ్లెండింగ్ దీస్ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేయడం చాలా కష్టం. అంటే దాన్ని మళ్ళీ అది మిస్ అవ్వకూడదు, ఇది మిస్ అవ్వకూడదు, అంటే ఏదో
ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బ్లెండ్ బోత్ టుగెదర్ అనమాట. ఆ స్టోరీ మెయిన్ స్టోరీ రన్ అవుతూనే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇండియా నౌ డేస్ అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ని ఎంత అట్లా కాదు. చిన్న డౌట్ ఏంటంటే మామూలుగా జనరల్ క్రైమ్ లోకల్గా ఉండే గూసులు విలన్స్ వాళ్ళతో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ ఇదంతా ఒక దాన్ని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడం ఈజీ. బట్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేటువంటి ఒక సీరియస్ ఇష్యూ, ఒక నేషనల్ ఇష్యూ, ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇంత లాంటి ఒక సీరియస్ ఇష్యూలోకి ఎంటర్టైన్మెంట్ని జొప్పించడం అనేటువంటిది సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్లీ బ్లెండెడ్? పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యింది. అంటే ఏదో ఫోర్స్డ్గా ఉండదు. లింక్ విత్ ది హీరో క్యారెక్టర్స్తో పాటు 4-5 క్యారెక్టర్స్తో లింక్డ్ అయి ఉంటాయి అనమాట ప్రతిదీ. ఆ లింక్తో పాటు పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అవుతాయి. అంటే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. అంటే సెన్సిటివ్ మ్యాటర్ని ఏమేమి జరుగుతుందని కొంచెం అట్లా ఎలాబరేట్ కాకుండా జరుగుతుందని అట్లా టచ్ చేసి దాని నుంచి స్టోరీ లింక్ చేసి ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాట్ ఈజ్ విశ్వం? వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం? మీరు ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ మీకే చాలా తెలిసి ఉంటాయి కదా. మీ ద్వారా విందాం. మరి విశ్వం ఎవరు అసలు? వాట్ హీ ఈజ్? అంటే విశ్వం అనేది వెరీ ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి బేసిక్ హీరోది. అంటే తను ఏం ఫేస్ చేశాడు తన లైఫ్లో, వాట్ హీ లాస్ట్, దాని నుంచి ఒక మనిషి అంటాడు నువ్వు నీ వాళ్ళని అనుకుంటే మొత్తం విశ్వం నీదే అంటే దానికోసం దేశం కోసం ప్రపంచం కోసం తన పక్కన వాళ్ళ కోసం తను ఏం చేశాడు అనేది మీ బేసిక్ తన క్యారెక్టర్. నేను అడుగుతుంది ఏంటంటే విశ్వం అంటే ఏదో విక్టిమా ఈ టెర్రరిజం తాలూకు విక్టిమ్గా రియాక్ట్ అయ్యాడా ఒక క్యారెక్టర్గా, లేదా ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక అండర్ కాప్గా ఏదైనా రియాక్ట్ అయ్యాడా? పోలీస్ ఎఫ్సీఎల్ చూస్తే తెలిసింది. అదొకటి విశ్వం అనేటువంటి టైటిల్ పెట్టి తర్వాత తన పేరే విశ్వం. మామూలుగా ఇదైతే అడగము. ఇది ఒక టెర్రరిజం అనేటువంటి దాంతో డీల్ చేసినట్టు కాబట్టి ఇది అండర్ కాపా ఏంటి, లేకపోతే దాని తాలూకు విక్టిమైజ్డ్ పర్సన్ విక్టిమైజ్డ్ అయ్యి రియాక్ట్ అయ్యాడా? అది మీరు చూస్తే తెలిసింది. దాన్ని ఎక్కువ డెప్త్ టచ్ చేయం బేసిక్లీ. ఇక ఇతర క్యారెక్టర్స్ తాలూకు స్ట్రెంగ్త్, వాటి తాలూకు ప్యాడింగ్ తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంది? ఈచ్ క్యారెక్టర్ మీరు ఈ క్యారెక్టర్ ఈజ్ వెరీ సపోర్టింగ్ టు మీ ఇన్ ద ఫిలిం అంటే ఏం చెప్తారు? అంటే ఒక క్యారెక్టర్ అని లేదండి. బేసిక్లీ నరేష్ గారి క్యారెక్టరు, పృథ్వీ క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్, మళ్ళీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్, అంటే వీటి గణేష్ అంటే అది ఏ క్యారెక్టర్ ఇది లేదు. అంటే ఏదో అట్లా అన్ని లింక్డ్ విత్ హీరో క్యారెక్టర్తో పాటు ఉంటాయి అనమాట. అంటే అన్నీ ఒక రిలేషన్ లింక్డ్ ఉంటాయి. దాని నుంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఒక తట్టు ఒక సీరియస్ మ్యాటర్ వెళ్తూ ఉంటుంది పక్కన. బట్ దాన్ని అంటే సీరియస్గా చెప్తే మళ్ళీ బాగుంటుంది. దాన్ని ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో ఆడియన్స్ చూసేటప్పటికి నవ్వుతూ ఉంటారు. వెనక సీరియస్ వెళ్తుందిరా బాబు మీకు అర్థం కాదు, ఆ టెన్షన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ హీరోయిన్ ట్రాక్ కూడా మంచి ట్రాక్. ఆ అమ్మాయిది ఈజ్ వెరీ వెరీ స్టైలిష్గా ఉన్నట్టు వెరీ గ్రీడీ క్యారెక్టర్. ఒక గ్రీడీ ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, నరేష్ గారు కానీ ప్రగతి గారు, డిఫరెంట్ ఫ్యామిలీ, వాళ్ళలో ఇంటరాక్షన్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన కొత్తగా ఈ క్యారెక్టర్ ఒక ఆయన గణేష్, వారి పేరు గణేష్ కదా, గణేష్, ఆయన క్యారెక్టర్ చాలా పేలుతుంది అసలు. ట్రైలర్లో నాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలుసు, గీతా ఆర్ట్స్ తెలుసు. మంచి అంటే ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఆయన వాయిస్ పెక్యులర్గా ఉంటుంది, ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్ అనమాట. ఆయనతో వర్క్ చేసే ఫస్ట్ నేను నవ్వుతూనే ఉన్నాను, సార్ తొందరగా చేసేద్దాం సార్ సీను, నేను వెళ్ళాలి సార్ అంటూ ఉంటాను ఆయన. నాకేం ఆయన చెప్తుంటే నవ్వు వస్తుంది. అంటే పాపం నేను చాలాసార్లు అందరు ఆర్టిస్ట్ ఇబ్బంది పడి, ఎందుకంటే నాకు నవ్వు వస్తే ఆగదు. అది కంటిన్యూస్గా పాపం వాళ్ళు కొంచెం ఒక్కోసారి ఫీల్ అయ్యే సార్ మిమ్మల్ని ఏమంటలే, నాకు నవ్వు వస్తుంది మేము మీరు చేస్తుంటే. డెఫినెట్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బేసికల్గా లవర్ ఆఫ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ పర్సనల్గా. సో ఈ క్యారెక్టర్ మీరు ఎంటర్టైన్ చేశారు, బాగుంది. అంటే మీ క్యారెక్టర్ ఉంటుందా ఎంటర్టైన్మెంట్? మిగతా క్యారెక్టర్స్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ నుంచి మీరు ఇది అవుతుంది? అంటే నా క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటే పక్కన క్యారెక్టర్స్ తో పాటు జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ ఏంటంటే మెయిన్ చేసిందంటే శ్రీను గారు చేసి చూపిస్తుంది, ఆయన చాలా బాగుంది ఆయన టైమింగ్ అసలు. ఫైనల్గా ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఇట్ ఈస్ ఏ స్పై ఫిల్మ్ ఆర్ ఎంటర్టైనింగ్ తో విత్ నేషనల్ ఇష్యూతో ఫ్యూజ్ చేయబడినటువంటి జోనర్ ఆఫ్ ద ఫిల్మ్. అదే అంటే ఏంటిది? అదే మీరు చెప్పింది, నేను చెప్పింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సినిమా రన్నింగ్లో ఉండగానే ఒక డౌట్స్ అయితే, ఎందుకంటే శ్రీను వైట్ల గారు ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఇదిగా ఉన్నారు, మీరు కూడా చాలా కాలంగా సక్సెస్ చూడలేదు. ఈ కాంబినేషన్ సెట్ అయింది అనగానే మార్కెట్లో కానీ ఆడియన్స్లో కానీ మీ ఫ్యాన్స్లో కానీ వచ్చినటువంటి రియాక్షన్ ఎలా ఉంది? అంటే డెఫినెట్గా అంటే ఈస్ ఏ గుడ్ డైరెక్టర్ అండి. అంటే
హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేది ఎవ్రీ కెరియర్లో జరుగుతూనే ఉంటాయి. బట్ ఒక డెఫినెట్గా మంచి డైరెక్టర్ మంచి కథ దొరికినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ బి ప్లస్ పాయింట్, నో డౌట్. డెఫినెట్గా కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్ స్టోరీ కుదిరి అన్నీ వర్కౌట్ అయితే డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్, నో డౌట్. ఏదో ఒక ఫ్లాప్ ఇచ్చారని చెప్పేసి ఆయన డైరెక్టర్ అట్లా ఉండదు. ఈస్ ఎ డైరెక్టర్, నో డౌట్. ఈస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 ఆయన కూడా నాకు తెలిసి 25 years అయింది. ఈవెన్ ఆఫ్టర్ 25 years ఈ సస్టైనింగ్ విత్ హిస్ క్యాబ్. అంటే ఆయన మార్క్ అట్లా ఉంది. ఈవెన్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. ఆయన కరెక్ట్ స్టోరీ పడితే చాలు, అగైన్ హీ విల్ బౌన్స్ బ్యాక్. ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్, హీస్ బ్యాక్. అండ్ గోపిచంద్ ఈస్ బ్యాక్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సినిమాని ఫస్ట్ స్టార్ట్ చేసిన దోనేపూడి వేణు గారు, తర్వాత ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆల్సో జాయిన్డ్. ఆ కొలాబరేషన్ అనేది ఎలా జరిగింది? అది శ్రీను గారి ద్వారా వచ్చారండి అది బేసిక్లీ. దాని తర్వాత కొన్ని అందరికి తెలిసిందే ఏం జరిగింది. దాని తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు రావటం వల్ల చాలా హెల్ప్ అయింది సినిమాకి. బికాస్ ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్, అన్నీ పర్ఫెక్ట్గా జరిగినాయి. ఫైనల్లీ అవుట్పుట్ వాస్ కేమ్ అవుట్ వెరీ వెల్ అనమాట. మీరు ఎంటర్టైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఎంజాయ్ చేశారా, యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఎంజాయ్ చేశారు? మిమ్మల్ని ప్రేక్షకులు 2 యాంగిల్స్లో కూడాను లవ్ చేశారు. అందరూ మిమ్మల్ని అభిమానించే వాటిలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. దీంట్లో పర్టికులర్గా గోపీచంద్ యాక్షన్ హీరోగా బాగా ఎలివేట్ అవుతాడా, ఎంటర్టైనింగ్ హీరోగా ఎలివేట్ అవుతాడా అంటే ఏం చెప్తారు? అంటే రెండు ఉన్నాయి దీంట్లో, ఎట్లా చెప్పను. యాక్షన్ ఉంది, నో డౌట్. బట్ కామెడీ చాలా బాగుంటుంది. ఆయన మార్కు, యాక్షన్ మార్క్ రెండు. అంటే ఆయన ప్రతి సినిమాలో, ఇంతకుముందు సినిమాలో కూడా యాక్షన్ అన్నీ ఉంటాయి ఆయన సినిమాలో. నాట్ ఓన్లీ ఫుల్ కామెడీ ఉండదు, యాక్షన్ కూడా ప్రాబ్లం. బట్ దీంట్లో కొంచెం పర్ఫెక్ట్గా ఎక్కువ యాక్షన్ ఉంది. అట్ ది సేమ్ టైం కామెడీ దానికి ఈక్వల్గా ఉందన్నమాట, బ్లెండ్ అయ్యి ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే చాలా హై రేంజ్లో ఉన్నాయి. అక్కడ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ చేసాం. ఫిల్మ్ అంతా కూడా చాలా ఏంటంటే ఐ ఫీస్టింగ్గా కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే గుహన్ కెమెరామ్యాన్ గారు ఆల్రెడీ ఆయన శ్రీను గారితో దూకుడు దగ్గర నుంచి ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో చాలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ అని. విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. బేసిక్లీ మేము ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిందే మటేరా అని ఇటలీలో. వెరీ నైస్ లొకేషన్. అది నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, మనం చేయలేదు తెలుగులో. మంచి లొకేషన్. అక్కడి నుంచి మిలాన్, రోమ్, సర్డీని అని ఈ సాంగ్ అక్కడ చేసాం. నైస్ లొకేషన్స్, క్యాప్చర్డ్ వెరీ వెల్. ప్లస్ దాంతో మనాలిలో చేసాం, గోవాలో చేసాం. అందుకు విజువల్గా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఇంత స్పాన్ ఉన్న సినిమా కూడా ఆయన చాలా తక్కువ రోజులో ఫినిష్ చేశాడు ఆయన డైరెక్టర్ గారు. బికాస్ ఆఫ్ 84 days ఎంత అయింది అంతే. అంటే ఇంత స్పాన్ని ఇంత క్విక్గా చేయటం అనేది చాలా గ్రేట్ ఆయన. అట్లా యాజ్ ఫర్ ద మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? మ్యూజిక్ చేతన్ భరద్వాజ్ మన తెలుగు ఆల్రెడీ ఇంతమంది మన తెలుగు కూడా RX100 ఇంకా 2-3 సినిమాలు 4 సినిమాలు చేశారు. బాగా మంచి సినిమాలు చేశారు. శ్రీను గారు ఫస్ట్ ఆయనే చెప్పారండి. అంటే ఇంతకుముందు ఆ కుర్రోడు నేను సాంగ్స్ 2-3 విన్నాను గోపి, నాకు చేసాడు కొన్ని, బట్ నేను దాన్ని వాడలేదు. కానీ అబ్బాయి సౌండింగ్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయిని పెట్టినప్పుడు అబ్బాయి సౌండింగ్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది సౌండింగ్. నాట్ లైక్ రెగ్యులర్ సౌండింగ్ లాగా లేదు. ఈవెన్ సాంగ్స్ కూడా రిలీజ్ అయిన సాంగ్స్ మంచి అప్లాజ్ వచ్చినాయి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. ప్లస్ ఇంకొక సాంగ్ వాటికి సెట్ సాంగ్ ఒకటి ఉంది, అది బీమ్స్ చేశాడు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. మ్యూజికల్గా ఎలాంటి ఇది వచ్చింది సినిమా, వచ్చింది రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంట్లో ఇంకొక అంటే మెలోడీ, మంచి మెలోడీ, మొరాకో మగు అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, అది బాగుంది. ఇంకా సెట్ సాంగ్ కూడా రిలీజ్, అది కూడా చాలా మాస్ సాంగ్, మాస్ నెంబర్, మంచి నెంబర్. అది ఒక మదర్ సాంగ్ ఒకటి ఉంది. అంటే ఇట్స్ వెరీ సెంటిమెంటల్ ఎమోషన్. ఆల్మోస్ట్ దాంట్లో ఒక కథ ఉంటుంది అనమాట. ఆ కథని ఎంత పర్ఫెక్ట్గా డీల్ చేసి ఒక పొయిటిక్ వేలో చెప్పారు ఒక సాంగ్లో. అంటే ప్రతి సినిమాలో అట్లా దొరకదు ఆ ఛాన్స్. ఈ సినిమాలో దొరికింది. ఆయనకి ఆ మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ది వే హౌ దే పిక్చరైజ్డ్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. యాక్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కంటెంట్ ప్రకారం హౌ ఇట్ వర్క్డ్ అవుట్. ఆ ఫైట్ మాస్టర్స్ వాళ్ళతో మీరు ఎలాంటి ఫైట్ మాస్టర్ ఆల్మోస్ట్ దీంట్లో 2-3 ఫైట్ మాస్టర్స్ చేశారండి. మంచి ఫైట్స్ చాలా బాగా చేశారు. అంటే ఎవ్రీథింగ్ వాస్ కొరియోగ్రాఫ్డ్. అంటే నార్మల్గా ఇంతకుముందు అంటే శ్రీను గారు ఒకటి ఫిక్స్ అయ్యారు. అంటే గోపి ఆ ఎలివేషన్స్, ప్రతిసారి ఫైట్ ముందు ఒక ఎలివేషన్స్ అవన్నీ కాకుండా ఒక స్లీక్గా, స్టైలిష్గా చేద్దాం, డిఫరెంట్గా ఇంపాక్ట్ ఉండేటట్టు చేద్దాం అని చెప్పి డిఫరెంట్గా ట్రై చేశారు. చాలా బాగా వచ్చినాయి ఫైట్స్. ఇప్పుడు మీ సినిమాల్లో ప్రస్తుతం దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హై బడ్జెట్ ఫిలిం, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం అంటారు. ఆ బడ్జెట్ వైజ్ అంత రేంజ్లోకి వెళ్ళడానికి కారణం కంటెంట్ రిక్వైర్మెంటా? దాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ అంటే బడ్జెట్ ఏమి ఎక్కువ అవ్వలేదండి. బడ్జెట్ ఆయన లిమిట్లోనే చేశారు. దిస్ ఇస్ నాట్ ఏ ఓవర్ బడ్జెట్ మూవీ. అనుకున్న బడ్జెట్లోనో ఎంతైతే కాంపాక్ట్గా ఉందో అంత బడ్జెట్లోనే చేసి, బట్ ఆ బడ్జెట్ మీకు అంత కనిపిస్తుంది అనమాట. అంటే విజువల్గా అంత బాగా పర్ఫెక్ట్గా డీల్ చేశారు. బట్ ఐ వోంట్ టెల్ ఇది నా హై బడ్జెట్ అని నేను చెప్పను. మంచి బడ్జెట్, పర్ఫెక్ట్గా ఆ బడ్జెట్లో అయింది సినిమా.
గత చాలా కాలంగా మీ దగ్గర నుంచి ఒక హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీ సినిమాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని సినిమాలు ఆఫ్ కోర్స్ డిజర్వ్డ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవును. కొన్ని సినిమాలు సినిమా భీమా అంటే నాట్ ఏ ఫుల్ యావరేజ్గా ఉంది. దాంట్లో ఒక చిన్న బ్లాక్ కానీ కొంచెం కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా మంచి సినిమా అయ్యేది అది, నో డౌట్. ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే మీ సినిమాలు అంత రేంజ్కి వెళ్ళి అంత ప్రామిసింగ్ హీరో, వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనుకున్నటువంటి టైంలో ఇలాంటి సినిమాలు రావడం చిన్న డిసప్పాయింట్మెంట్ అవ్వడం అనేది ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా రివ్యూ చేసుకున్నారు మేము? అంటే కొన్ని సినిమాలు నేను చేసిన వాటిలో కొన్ని బాగాలే, అంటే పాయింట్గా బాగున్నాయి, బట్ ఎగ్జిక్యూషన్ టైంలో కొంచెం మిస్ అయినాయి. బట్ కొన్ని ఏంటంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసి ఉంటే బెటర్. డెఫినెట్గా సిటీమార్ ఇస్ ఎ గుడ్ మూవీ, మంచి మూవీ, అది పే చేసింది అది. ఇప్పుడు భీమా కూడా ఆల్మోస్ట్, కాబట్టి ఒక బ్లాక్ కరెక్ట్గా చేసినట్టు అది పెద్ద హిట్ అయ్యేది సినిమా. ప్లస్ ఇంకోటి టైమ్ ఆఫ్ రిలీజ్ అయ్యి కూడా ఉంటాయండి బేసిక్లీ సినిమాలు. ది వే ఆఫ్ టైం ఇప్పుడు నేను తీసుకెళ్ళేది మా ఎగ్జామ్స్ టైంలో వేసాను అది. అది తర్వాత సమ్మర్లో వచ్చిన దాని రిజల్ట్ ఇంకా వేరేగా ఉండేది అది, నో డౌట్. కొన్ని రిజల్ట్స్ అట్లా ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాంట్లో చేసిన తప్పులు ఏంటి అనేది తెలుసుకొని నెక్స్ట్ అది తప్పు చేయకుండా ఉండటం జాగ్రత్త పడటానికి ట్రై చేస్తాను. ఈ డిసప్పాయింట్మెంట్స్లో డిజర్వ్డ్ డిసప్పాయింట్మెంట్స్ ఏంటి? ఎస్, అయ్యో మా అబ్బ కూడా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది, మంచి సినిమా కూడా పోయింది అనేటువంటి అనిపించినాయి ఏంటి? అంటే దాంట్లో నాకు ఆ 2 సినిమాలు మంచి సినిమాలు అయ్యి, అంటే ఆ 2 సినిమాలు ఇంకా ఎక్కువ పే చేయాలి బేస్ మేబీ రిలీజా లేకపోతే సిటీమార్ మంచి సినిమా, గౌతమ్ నంద మంచి సినిమా, భీమాకు మంచి సినిమా. అంటే చిన్న తప్పులు దాంట్లో ఉన్నాయి బేసిక్లీ, చిన్న అవి కొంచెం కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్గా ఉండి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ రిలీజ్ కూడా ఇంపార్టెంట్ బేసిక్లీ. బట్ అవన్నీ కూడా ఏంటంటే ఐ కాంట్ టెల్ దట్స్ ఆఫ్ ఫెయిలియర్స్. అది ఆల్మోస్ట్ యావరేజ్ దాకా ఉన్నాయి. బట్ దాన్ని ఇంకొక స్టెప్ అట్లా ఎక్కేసి అది మార్క్ టచ్ చేసాం. సో October 11th ఈజ్ గోయింగ్ టు బికమ్ ద బిగ్ డే, ఎందుకంటే ఒక కమ్బ్యాక్ సినిమా డెఫినెట్గా ఒక ప్రామిసింగ్ సినిమాగా రాబోతుంది. వాట్ ఈజ్ యువర్ అపీల్ టు ద ఫాన్స్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆడియన్స్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా దగ్గర నుంచి కానీ శ్రీనువెట్ల గారి దగ్గర నుంచి కానీ డెఫినెట్గా కాంబినేషన్ డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది తప్పకుండా రీచ్ అవుతుంది. విత్ కంప్లీట్ దసరా సందర్భంగా October 11th రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. ఆల్మోస్ట్ మీకు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ అన్నీ చూశారు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో, ఎంత యాక్షన్ ఉందో. డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ, నో డౌట్. వెరీ గుడ్ గోపిచంద్, రియల్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ గురించి. ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక పాజిటివ్ నోటే ఉంది. ఎవరు కూడా యాజ్ ఫార్ యాజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ కన్సర్న్, యువర్ బిహేవియర్ ఈజ్ కన్సర్న్, నో బడీ సేస్ ఏ కంప్లైంట్ అబౌట్ దిస్. సో అలాంటి ఒక నైస్ కెరీర్ కంటిన్యూ చేస్తున్న మీకు దిస్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ కమ్బ్యాక్ అని అగైన్ మరలా మీరు ఆ ఇదిలో ఫ్లయింగ్ కలర్స్లో కనిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.